హాయ్ ఫ్రెండ్స్, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అది ఎంత మొత్తానికి ఉంది? అది మీకు సఫిషియెంట్ అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉన్న కంప్లీట్ అవేర్నెస్, మీ దృక్పథమే మారిపోతుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రతి సంవత్సరం ఎంత పే చేస్తున్నారు? 25 వేలు పే చేస్తున్నారా? అయితే తక్కువలో కూడా ఎలా తీసుకోవచ్చు అదే ప్లాన్ని? అది మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ మీకు చెప్తున్నాడా లేదా? అసలు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, మీకు ఏమేమి ఎగ్జెప్షన్స్ ఉంటాయి, మీకు ఐసీయూ లిమిట్ ఎంత, ఇదంతా లిమిటేషన్స్ లేకుండా మనకు పూర్తి హెల్త్ ఇన్సూరెన్స్, కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎవ్రీ ఫ్యామిలీకి అందే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అది తక్కువ ధరలో. అసలు డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే తెలుసా మీకు? డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఎంత ప్రీమియం తక్కువతో కూడా ఎక్కువ కవరేజ్కి తీసుకోవచ్చు. అంటే మనకు కొన్ని రకాల డిసీజులకి లిమిట్ ఉంటుంది. అంటే మనకు 2-3 ఇయర్స్ తర్వాతనే అవి కవర్ అవుతాయి అన్నది మీకు తెలుసా? అనే విషయాలు మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ మీకు చెబుతున్నాడా? అసలు ఎటువంటి వాటికి లిమిటేషన్స్ ఉంటాయి? అసలు లిమిటేషన్స్ లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయా? ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. అవి మీకు తెలుసా? ఇలాంటి కంప్లీట్ అవేర్నెస్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్రతిరోజు వాచ్ చేయండి. మీకు డైలీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ పెడుతుంటాను. నా పేరు సాయి కృష్ణ వరకాల, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం హెల్త్ ఇన్సూరెన్స్ టాపిక్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్. మన జీవితంలో ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ చిన్న హెల్త్ ఇన్సూరెన్స్, నేను చాలామందికి నా క్లయింట్స్ చూశాను, వాళ్ళు కార్లు వాడుతుంటారు, ₹1,00,00,000 ఇల్లు తీసుకొని ఈఎంఐ నెలకు 50 నుంచి 70 వేలు ఈఎంఐ కడుతున్న వాళ్ళకు కూడా సంవత్సరానికి 20-25 వేలు కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు దీన్ని చాలామంది ఏమనుకుంటున్నారంటే నాకేం కాదు, అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు, అంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను హెల్త్గా ఉన్నానని. కానీ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ డేటా, కంపెనీలు ఇచ్చే డేటా చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక క్లెయిమ్ వెళ్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న స్ట్రాంగ్ హజిల్ మనల్ని మొత్తం మనం సంపాదించుకొని పట్టిన సేవింగ్స్ అన్నీ మీకు ఇక్కడతోటే మీకు స్మాష్ అవుతాయి. మీరు మనం మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేసుకున్నా, మీరు చిట్టీలు కట్టినా, మీరు ఎక్కడ డబ్బు సేవ్ చేసినా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లేకుండా మనం ఎంత సేవ్ చేసినా ఒక్కసారి చిన్న గాలి వానకి కూలిపోయినట్టు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం మీ సంపదనంతా, మన వెల్త్నంతా, మన మ్యూచువల్ ఫండ్స్, మీ స్టాక్స్ అన్నిటినీ అమ్మేస్తుంది. సో దీన్ని మీరు మ్యాండేటరీగా తీసుకున్న తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇదే మేజర్ ఫస్ట్ రూల్. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఎంత సేవ్ చేసినా, ఒక 5 ఇయర్స్ సేవ్ చేస్తాం మనం నెలకి 10,000 ఎస్ఐపి కట్టుకుంటూ. సో ఇదేమవుతుంది, మనం ఒక్కసారి ఏదైనా చిన్న హెల్త్ ఎమర్జెన్సీ అయ్యి మనకు 3 లక్షలు 4 లక్షలు బిల్లు అయినప్పుడు మనకి ఎక్కడా మనకు ఇన్కమ్ కనపడదు. మనకంత ఎమర్జెన్సీ ఫండ్ అసలు మనం యూజ్ చేస్తున్నామా? ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెన్స్ కూడా నేను ఈ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ దాని యొక్క ఇంపార్టెన్స్, అది ఎంత పెట్టుకోవాలి అన్నది కూడా, అది ఎక్కడ పెట్టాలి ఎమర్జెన్సీ ఫండ్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక చిన్న ఇది వస్తేనే మనకు అది ఎమ్మట స్టాక్స్ అమ్మేయడము, ఆ మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేసి మనం పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే మనకి ఇన్స్టాంట్గా వచ్చే ఫండ్స్. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఈ 5 ఇయర్స్ పెట్టుకొని ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ యొక్క శక్తిని మనం కోల్పోతాము. అందుకే మనం కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను 20 వేలు కట్టలేను, మా 4 ఫ్యామిలీ మెంబర్స్కి నేను 20,000 పర్ ఇయర్ కట్టలేను, నాకు ఇంకా తక్కువలో మీరు అదే ప్లాన్ అందిస్తారా అంటే ఎస్, మేము మీకు అదే ఇన్సూరెన్స్ మీకు ఏ కంపెనీలో కావాలన్నా, స్టార్లో, కేర్లో, హెచ్డిఎఫ్సి, నివాబూపా, మ్యానిపాల్ సిగ్మా, ఇలా ఏ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా మేము ఇస్తాము. అది మీరు ఇప్పుడు కడుతున్న ప్రీమియంలో 25%, 50% తక్కువకే. అది ఎలా ఇస్తారంటే డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది. అది మీకు తెలుసా? మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇది మీకు చెప్పాడా? లేకపోతే మీకు ఒకటేసారి 2 ఇయర్స్ ప్రీమియం, 3 ఇయర్స్ ప్రీమియం లక్షలు కట్టిపించి అలానే వదిలేస్తున్నాడా? అసలు మీకు కంప్లీట్ అవేర్నెస్ ఇస్తున్నాడా? అసలు ఎటువంటివి కవర్ అవుతాయి, ఎటువంటివి కవర్ అవ్వవు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటే మీకు అది పెరుగుతుందా కవరేజ్ అన్నది చెప్తున్నాడా? ఇవన్నీ మీరు గమనించండి, మీరన్నీ అడిగి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం ఇప్పుడు బేసిక్గా 10 lakhs మినిమం తీసుకోవాలి. దానికి ఎంత పడుతుంది? 4 ఫ్యామిలీ మెంబర్స్, 30-35 ఇయర్స్, నా హస్బెండ్, వైఫ్, వాళ్ళ కిడ్స్ 4 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ కిడ్స్ ఉంటే మీకు 20,000 పడుతుంది పర్ ఇయర్. మంచి కంపెనీ హెచ్డిఎఫ్సి ఎర్గో లాంటి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే. ఇంకా వేరే కంపెనీ అయితే మనకు 15,000, 12,000 కూడా వస్తాయి.
కానీ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర మంచి క్వాలిటీదే తీసుకోవాలి. అప్పుడైతే మనకు రేపు క్లెయిమ్ ఎప్పుడు ఎటువంటి బాధలు ఉండవు. సో అది తీసుకున్నాం. సో దీనికి ఎంత అవుతుంది, మనకు సంవత్సరానికి 20,000 పడుతుంది. ఇందులో మనం డిడక్టబుల్ అంటే అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ 25,000 మనం పే చేస్తాము అని తీసుకుంటే మనకు 25% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు 20,000 ఉన్న ప్రీమియం అమౌంట్ కాస్త మీకు 15,000 అవుతుంది పర్ ఇయర్. అలా మనం 50,000 పే చేస్తాం. ఫస్ట్ 50,000 అంటే మనం ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, సమ్ ఏదో ప్రాబ్లం అయ్యి, అప్పుడు మీకు 5 లక్షలు బిల్ అయింది. అప్పుడు మేము ఫస్ట్ ఒక 50,000 మనమే పే చేస్తాం. మన చేతితో ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఒక 50,000 మనమే కడదామని తీసుకుంటే ఇప్పుడు 20,000 కట్టాల్సిన ప్రీమియం కాస్త మీకు 10,000కే 50% డిస్కౌంట్లో వస్తుంది. లేదు నాకు పూర్తిగా కవర్ కావాలి, నేను అసలు నా చేతుల నుంచి మనీ పడొద్దు అనుకున్నప్పుడు ఫుల్ 20,000 పే చేసుకుని కూడా తీసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ పే చేసిన తర్వాత అంటే మేము ఎటువంటి క్లెయిమ్కి వెళ్ళట్లేదు, మాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు, అనవసరంగా పే చేస్తున్నామని చెప్పి చాలామంది ఈ తర్వాత రెన్యువల్ చేసుకోవడం ఆపేస్తున్నారు. దీనివల్ల ఇన్ని రోజులు వాళ్ళు పెట్టుకున్న వెయిటింగ్ పీరియడ్, కొన్ని డిసీజ్లకి డిసార్డర్లకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మన కిడ్నీ స్టోన్ ఉన్నా, లేకపోతే మనకి హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయాలన్నా, లేకపోతే మోకాలు చిప్పలు, ఇలాంటి వాటికి మన పాలసీ తీసుకున్న వెంటనే మనకు కవర్ అవ్వవు. వీటికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం ఈరోజు పాలసీ తీసుకుంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాతనే ఇటువంటి ట్రీట్మెంట్స్కి మనం ఎలిజిబుల్ అవుతాము. అంటే నాకు ఈరోజే తీసుకొని రేపే నేను అడ్మిట్ అవుతా అంటే ఎటువంటి పాలసీలు ఇవ్వరు. మనకు బేసిక్గా అన్ని పాలసీలకి 30 డేస్ లిమిట్ ఉంటుంది. అంటే తీసుకున్న 30 డేస్ తర్వాతనే మనకు ఫీవర్స్ ఇలాంటివన్నీ కవర్ అవుతాయి. డే 1 నుంచి యాక్సిడెంట్స్, ఎమర్జెన్సీ ఇలాంటివి డే 1 నుంచే కవర్ అవుతాయి. 30 డేస్ తర్వాత అన్ని రకాల ఫీవర్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. కొన్ని ఇలాంటి ట్రీట్మెంట్స్, హిస్టరెక్టమీ, హెర్నియా ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత కవర్ అవుతాయి. ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్లో ఏది బెటరు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ఈ రోజుల్లో మనకు బయట పొల్యూషను, మనం తాగే వాటరు, ఫుడ్డు, పెస్టిసైడ్స్ ఇదంతా మనకు అవుతుంది. మనం న్యూట్రిషనల్ బ్యాలెన్సు, మీరు డైలీ జిమ్ చేస్తున్నారా, మెడిటేషన్ చేస్తున్నారా, మీ హెల్త్ లైఫ్ ఎలా ఉంది అన్నది మీరు చూసుకోండి. మీ ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది మీరు చూసుకొని మీరు కంపల్సరీ దీన్ని బట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మనం ఇప్పుడు ఈ రోజుల్లో పొల్యూషన్ కూడా చూడండి. బయట ఒకసారి మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ ఫ్యూచర్ అన్నది మొత్తం ఈ మెడికల్ వీళ్ళదే నడుస్తుంది. సో మనకు చాలామందికి 50% అబౌవ్ ది పీపుల్ స్టిల్ డయాబెటిక్ ఉన్నారు. ప్రీ డయాబెటిక్ 60 to 70% ప్రీ డయాబెటిక్ ఉన్నారు మన ఇండియాలో. సో మనకు ఇదంతా చూస్తున్న డేటాని బట్టి మనకు అర్థమవుతుంది ఇండియా ఫిట్ ఇండియాగా లేదు. సో మనకి ఇక్కడ తీసుకోకపోతే ఒక చిన్న అసలు అదే మనల్ని కుదిపేస్తుంది. సో మీరు కంపల్సరీ మీకున్నంతలో ఏదో ఒక ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకోండి. నా వ్యూయర్స్కి మేము చెప్పేది ఇదే. మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే మా కేకే ఫైనాన్షియల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది నా ఛానల్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, అడ్రస్ అండ్ కాంటాక్ట్. మీరు అక్కడికి వచ్చి తీసుకున్నా ఏం లేదు, మీరు వాట్సాప్ చేసినా మీకు కొటేషన్ పంపిస్తాము. డిఫరెంట్ కంపెనీస్ నుంచి కొటేషన్స్ పంపించి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కంపెనీస్ 2 పాలసీస్ చెప్పి మీకు క్లియర్గా మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందిస్తాము. మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు తర్వాత కూడా సపోర్ట్ ఇస్తాము. మీరు ఇన్ కేసు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా మీకు కంప్లీట్గా హాస్పిటల్ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. మీకు ఒక క్లెయిమ్ రిజెక్ట్ అయినా దానికి తగ్గట్లు మనం ఎట్లా చేసుకోవాలి, దాన్ని మనం ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలి అన్నది కూడా లీగల్గా ఎలా వెళ్ళాలన్నది కూడా మన కంప్లీట్ అవగాహన ఉంది. దానికి కూడా మనమే చూస్తాం. సో ఇలాంటి అన్ని వీడియోస్ కోసం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.